Manso, welcome to Power Fight. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం టీడీపీ వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. హ్యాట్రిక్ సాధించేందుకు తెలుగుదేశం, పాగా వేసేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఆ నియోజకవర్గంలో గెలుపు కోసం వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్ని రంగంలోకి దింపడంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఎలాగైనా మరోసారి గెలిచి తమ పట్టు నిలుపుకునేందుకు టీడీపీ కూడా కసరత్తు చేస్తోంది. ఆ నియోజకవర్గంలో ఇద్దరు నేతల ఫైట్లో బరిలో నిలిచేదెవరు, కొండపి పవర్ ఫైట్లో నెగ్గేదెవరు? ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో మంత్రి వర్సెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పోరు రసవత్తరంగా మారింది. అధికార పార్టీ తరపున మంత్రి ఆదిమూలపు సురేష్ పోటీ చేస్తుంటే టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి బరిలోకి దిగారు. మంత్రి నాన్ లోకల్ అయితే ఎమ్మెల్యే లోకల్. దీంతో ఎన్నికల పోరు లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అన్నట్టుగా తయారైంది. రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నేతలున్న నియోజకవర్గం కొండపి. బాలినేని శ్రీనివాసరెడ్డి, గంటా శ్రీనివాసరావు, బుర్రా మధుసూదన్ యాదవ్, జూపూడి ప్రభాకర్ రావు, దామచర్ల జనార్దన్ రావు, పోతుల రామారావు లాంటి నేతలకు సొంత నియోజకవర్గం. కొండపి నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఎవరున్నా గ్రూపుల గోల మాత్రం కామన్. ప్రతి మండలంలో నేతల మధ్య అంతర్గత పోరు అంతకంతకు పెరిగిపోయింది. ఇన్ఛార్జిగా ఎవరున్నా ఓ వర్గమే వాళ్లతో కలిసి ఉండడం, రెండో పక్షం వాళ్ళకి అపోజిషన్గా ఉండడం వైసీపీ హైకమాండ్కు తలనొప్పులు తెచ్చిపెట్టింది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మాదాసి వెంకయ్య ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. ఆ తర్వాత కొంతకాలం వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఆయన్ని తప్పించిన వైసీపీ అధిష్టానం వరికూటి అశోక్ బాబును నియమించింది. ఈయన బాధ్యతలు చేపట్టాక వర్గ విభేదాలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి. అశోక్ బాబు స్వయంగా తన వర్గీయులను తీసుకుని ప్రత్యర్థులపై దాడులకు పాల్పడ్డాడు. దీంతో కొండపి ఇన్ఛార్జిగా అశోక్ బాబును మార్చాలంటూ వైసీపీ నేతలు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్కు వెళ్లి మరీ ఫిర్యాదు చేశారు. కొండపిలో గెలవాలంటే రెండు వర్గాలను సమన్వయం చేసి పార్టీని గాడిలో పెట్టే నేత అయితేనే బెటర్ అని వైసీపీ భావించింది. కొత్త పాత ఇన్ఛార్జీలు కాకుండా కొత్తగా మంత్రి ఆదిమూలపు సురేష్ నిలబెట్టారు జగన్. ఆయన రెండు వర్గాలను సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నారు. కొండపిలో సురేష్, సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి పోటాపోటీగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వీళ్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గతంలో టీడీపీ కార్యక్రమాలు ఏకపక్షంగా సాగేవి. మంత్రి సురేష్ వచ్చాక వీరాంజనేయ స్వామిని టార్గెట్ చేస్తున్నారు. సీఎం జగన్ పథకాలు తమకు కలిసొస్తాయని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్తున్నారు. కొండపిలో సంస్థాగతంగా తమ ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ అంతర్గత విభేదాలతో గత 2 సార్లు ఓడామంటున్నారు. టీడీపీ వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు సురేష్. కార్యకర్తలు కూడా మూడోసారి టీడీపీని గెలవనివ్వకూడదన్న లక్ష్యంతో పని చేస్తున్నారని చెబుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కొండపి నియోజకవర్గంలో ఎలాంటి డెవలప్మెంట్ లేదంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి. సొంత నియోజకవర్గం ఎర్రగొండపాలెంలో 5 ఏళ్ల పాటు మంత్రిగా సురేష్ చేసిందేమీ లేదన్నారు. గతంలో పోటీ చేసిన సంత నూతన పాడులో కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ప్రతి ఎన్నికకు ఒక్కో నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఆదిమూలపు సురేష్ వల్ల ఇక్కడ జనానికి ఉపయోగం లేదంటున్నారు వీరాంజనేయ స్వామి. కొండపి నియోజకవర్గానికి ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 8 సార్లు, తెలుగుదేశం 5 సార్లు, కమ్యూనిస్ట్ పార్టీ 1 సారి గెలిచాయి. 2014-19 ఎన్నికల్లో డోలా బాల వీరాంజనేయ స్వామి గెలిచారు. ముచ్చటగా మూడోసారి గెలిపే లక్ష్యంగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. కొండపిలో ఎమ్మెల్యే స్వామితో పాటు టీడీపీ కీలక నేత దామచర్ల సత్య కూడా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటున్నారు. పార్టీ తరఫున కార్యక్రమాలన్నీ దామచర్ల సత్య కనుసన్నల్లోనే జరుగుతాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలవడంతో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సంగమేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్లో ఉండడం ఆ పార్టీకి మైనస్గా మారే అవకాశం ఉంది. కొండపి నియోజకవర్గంలో అభివృద్ధి అంతా తమ హయాంలోనే జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో కూటమి పార్టీలు జనసేన, బీజేపీకి నామమాత్రం బలమే ఉంది. పూర్తిగా టీడీపీ తన సొంత బలంపైనే ఆధారపడి ఉంది. ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీలో ఉండడం ఈ నియోజకవర్గంలో టీడీపీకి కలిసి వచ్చే అంశం. ఈ నియోజకవర్గంలోని ఆయన సన్నిహితులు కూడా వైసీపీని వీడి టీడీపీకి రావడం ఎమ్మెల్యే స్వామికి ప్లస్ పాయింట్. గత 2 సార్లు టీడీపీ అభ్యర్థి బాల వీరాంజనేయ స్వామి గెలిచిన నియోజకవర్గం కోసం చేసిందేమీ లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ హయాంలో వచ్చిన ఫండ్స్తో మరుగుదొడ్లు కట్టించామని చెప్పుకోవడం తప్ప మిగతా అభివృద్ధి ఏమీ లేదంటున్నారు. నియోజకవర్గంలో వైసీపీలో అన్ని గ్రూపులు కలిసి పనిచేస్తున్నాయని చెబుతున్నారు. ఆదిమూలపు సురేష్ ఇన్ఛార్జిగా వచ్చాక పెండింగ్ పనులు పూర్తి చేశారని అంటున్నారు. నియోజకవర్గంలోని సింగరాయకొండలో నివాసం ఏర్పాటు చేసుకుని
ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు సురేష్. కొండెపి నియోజకవర్గంలో వరుసగా మూడోసారి ఎవరూ గెలవలేదు. వైసీపీలో అంతర్గత విభేదాలను సెట్ చేసుకోవడంలో మంత్రి సురేష్ సఫలం కావడం టీడీపీకి మైనస్గా మారనుంది. వేర్వేరు పరిస్థితుల మధ్య సంత నూతలపాడు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో గెలిచిన ఆదిమూలపు సురేష్ మంత్రాంగం ఫలిస్తుందా లేదా చూడాలి. మరోవైపు హ్యాట్రిక్ విజయాల కోసం టీడీపీ చేస్తున్న కసరత్తులు సత్ఫలితాలను ఇస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.